చూసుకుంటే ఫలితాలు నిరాశను కలిగించిన ఫినిక్స్ పక్షిలా పుంజుకుంటాం కేటీఆర్. లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించిన ఫినిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన ఎక్స్ వేదిక తన స్పందన తెలియజేశారు. తమ పార్టీ 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలు చూశామని, అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు కూడా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతిపెద్ద గౌరవం. ఒక ప్రాంతీయ పార్టీగా వరుస 2 సార్లు అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండోసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం శాసనసభ 39 సీట్లలో ఒక్కటింట 3 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ కేటీఆర్ చెప్పినట్టు ఏంటంటే ఫినిక్స్ పక్షి అంటే ఈజిప్ట్కి చెందిన పక్షి. ఏది అక్కడ ఏంటంటే ఈజిప్ట్ పక్షి, ఈ ఫినిక్స్ పక్షి అంటే ఏంటంటే ఆ పక్షి మొత్తం అంటే ఓటెంపాలైనాక మొత్తం బూడిదగా మొత్తం కాలి బూడిదలాగా అయ్యి మళ్ళీ పుంజుకొని పుంజుకొని ఎంతైతే బూడిద అయిందో అంత మొత్తంలో పుంజుకొని మళ్ళీ బయటకు వచ్చి అంతే ఉత్సాహంతో పోరాటం చేస్తుంది ఆ పక్షి. సో దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ అయితే వ్యాఖ్యానించినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉన్న పార్టీ. గతంలో కూడా చూసుకుంటే ప్రతిపక్షంలో కూడా లేదు. కేవలం 2 సీట్లతోటి 2 ఎంపీ స్థానాలతో మొదలుపెట్టిన పార్టీ 2 సార్లు 2014 ఒకసారి, 2018 ఒకసారి, 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చిన్న అదేంటి ప్రతిపక్షంలో కానీ విపక్షాలలో ఉన్నప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండే. మేము కూడా ప్రజల కోసం పోరాడతాం, ఖచ్చితంగా ప్రతిపక్ష స్థానాన్ని మేము ప్రజల కోసం పోరాడతామని అయితే వీళ్ళు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే కేటీఆర్ కూడా ధీమాతోటి ఉన్నాడు. ప్రజల వైపు మేము ఖచ్చితంగా పోరాడతాం అన్నాడు. ఇప్పుడు 6 నెలలు చూసుకున్నట్టయితే ప్రధాన పక్షం ఎట్లనైతే అంటే విఫలాలను ఎండగట్టడంలో ప్రతిపక్షం మాత్రం పూర్తి మొత్తంలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇస్తామన్న 6 గ్యారంటీలో 1 గ్యారంటీ మాత్రమే అమలైంది. మిగతా గ్యారంటీలు కానీ హామీలు 420 హామీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు అమలైన దాఖలాలు అయితే కనబడతలేవు. వాటిని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి మాత్రం పూర్తి మొత్తంలో ఎండగట్టే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తున్నారు. రోడ్ ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే రైతుల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ పోరాడే పనులను అయితే వాళ్ళు యథావిధిగా ఉంటున్నారని మనకైతే చూడొచ్చు. అదేవిధంగా కౌంటింగ్ వేళ మీమ్స్ సందడి. ఎన్డీఏకి బాబు నితీష్ వెన్నుపోటు పొడిస్తే సోషల్ మీడియాలో నెటిజన్ల హస్య చతుర్థత. ఎన్నికల ఫలితాలు నేతలు ఓటర్లలో ఉత్కంఠను పెంచుతున్న వేళ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్తో సందడి చేశారు. పలు చిత్రాలు, టీవీ షోలో క్లిప్పులకు క్యాప్షన్లు జోడించి హాస్యాన్ని పండించారు.